హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ గర్ల్స్. ఇంకో క్రేజీ గర్ల్స్ ఇద్దరు అక్కడ ఉన్నారు. ఈరోజు బ్లాగ్ ఏంటని అనుకుంటున్నారా? సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి టెంపుల్ అండి. సో మేము టెంపుల్కి వెళ్తున్నాం, ఆన్ ద వేలో ఉన్నాం. ఆంటీలు ఇద్దరు వెనకాల వస్తున్నారు. సో మేము వెళ్ళే వ్యూ కూడా చూపిస్తాను. చాలా గ్రీనరీ, చాలా బాగుంటుందండి ఇక్కడ. అష్టలక్ష్మి టెంపుల్ అనేసి వెళ్తున్నాము. ఈ పిల్లలు ఇద్దరు ఇప్పుడు వాళ్ళ కథ చెప్తారు అక్కడ. ఇంకెంత దూరము? ఇది ఇక్కడ ఏదో బోర్డు ఉంది, ఇదేనా? సో మేము వెళ్తున్నాం. మధ్యలో మేము కొబ్బరికాయలు తీసుకున్నాం అనేసి మా దగ్గరలో ఉండే షాప్కి వెళ్ళామన్నమాట. రాజన్న షాప్. ఎన్ని కావాలమ్మా? ఉంటాము. సో అక్కడ అన్నయ్యతో కొంచెం ఫన్ జరిగింది. క్రేజీ ఉంది అసలు, ఫన్ సీరియస్. ఎంత అన్నా చెప్పు. అదొక ఎక్స్ప్రెషన్ ఇందాక ఇచ్చినావు కదా. ఇట్లా ఒక కొబ్బరికాయ 20 రూపీస్, 2 కొబ్బరికాయలు 4 రూపాయలు. 10 రూపీస్ లేవా? మస్తు చెప్పినావు. 10 రూపీస్ లేవా? 10 రూపీస్ కూడా ఉన్నాయి మేడం. పోయింది, మళ్ళీ పోయింది. చెప్పు. హాయ్ అండి, నేనండి. కిరాణా షాపు. నా పేరు రాజా. కిరాణా షాప్ అన్నా. ఆ షాప్ అన్నా మేము ఎప్పుడు వెళ్తూ ఉంటాం అనమాట. మా ఇంటి దగ్గరికి, మా ఇంటి దగ్గరే ఉంటుంది షాపు. అదే షాప్ దగ్గరికి. సో ఆయన మస్తు ఫన్నీ క్రేజీ ఉంటాడు. అన్న దగ్గర 2 కొబ్బరికాయలు తీసుకొని వెళ్తున్నాం అనమాట. స్పెషల్ ఏంటంటే ఈరోజు తర్వాత చెప్తుందంట. ఇక్కడ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి. సీరియస్ చాలా బాగున్నాయి. చెత్తబండి వెళ్తుంది ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్లో టూలెట్ ఉంది. మేము ఉన్న రూమ్ ఖాళీ చేద్దామనేసి వచ్చి ఇక్కడ చూస్తే 22,000 అంట రెంట్. వీళ్ళు ఉన్నోళ్ళు గైస్. సో వీళ్ళు ఉంటారనమాట అందులో. ఈమె అమ్మా. ओम प्रसुजन्म विजन्म विज्ञानम सर्वभूतैक प्रदानम श्रद्धानम विभूषणम स्वरूपजन्म परमात्मिकानम वाचन्म पद्मालयनम पद्मानम विजन्म स्वाहानम सुदानम सुदानम धन्यानम हिरण्यनम लक्ष्मणनम नित्यमुक्तानम विभूषणम आदित्यनम दीप्तनम दीप्तानम वसुदानम वसुधारिण्यनम कमलानम कांतानम. మేము లోపల టెంపుల్ అయితే చూపించలేకపోయాను గైస్. యాక్చువల్లీ టైం లేదు, టెంపుల్ క్లోజింగ్ టైం అంట. సో పంతులు కూడా హడావిడి చేస్తున్నారు. సో అట్లనేసి నేను టెంపుల్ చూపించలేకపోయాను. అది తనకు తెలియకుండానే కొంచెం తీసి పెట్టాను. సో ఏమవుతుందో తెలియదు, బట్ పెట్టడం అయితే పెట్టాను. ఏమైంది? కాదు వసంత, అట్లుంటే తొట్టెలనే అంటారు. ఫ్రెండ్స్ ఇది ఏమంటారు మీరు చెప్పండి. ఇట్లా గుడిలాగా వచ్చింది కదా. సో ఇలా పగిలితే మేమైతే తొట్టెలు అంటున్నాం గాయస్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నువ్వేమంటున్నావు? గుడి అంటున్నాను. అయితే ఇప్పుడు ఏంటి? గుడి కట్టియాలి తను. నేను మాకు దుర్గమ్మ ఉంది కదా మాకు, అంటే తనకు గుడి కావాలేమో అట్లా కోరుకుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. అది ఫ్రెండ్స్ అట్లా ఏమి ఉండదు వసంత. ప్రెగ్నెంట్ ఉంటేనే తొట్టెలు వస్తుందేమో. నేను చెప్పలేదా తొట్టెల, అది తొట్టెలేనే గుడి. అగో ఆంటీకి కూడా తొట్టెలు పొడుగ్గా వస్తే తొట్టెలా అంటారు, ఇట్లా కూడా తొట్టెలే అంటారు. తొట్టెలా అంటారు. ఇది మాత్రం మంచిగా ఉంది, ఇది మంచిగా వచ్చింది. అది
ఆహా ఇక్కడ నేను కొట్టింది ఇచ్చిండే. ఆహా ఇక్కడ నేను కొట్టిన ఎవరికి సరే నీకే వస్తుంది ఇప్పుడు, నీకు కావాలి ఇంకొక. సో టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాం, వెళ్తున్నాము. ఏంటి ఇక్కడ అమ్మలు అంటున్నారు. లెఫ్ట్ హ్యాండ్తో ఇయ్యొద్దు మరి, నేను నా చేయి బాగాలే వస్తుంది. లెఫ్ట్ హ్యాండ్తో ఇయ్యొద్దు. మంచిగా దీవించుర్రి కొడుకుంటాలని. 5 నెలల కడుపు. ఇద్దరు బిడ్డలు కొడుకుంటాలని దీవించుర్రి. రండి కొడుకుంటాలని మంచిగా దీవించుర్రి. పాపం ఏడుతుంది కొడుకు లేడాయి. చాలంట పాపం అంటే బిడ్డలు బెటర్ అంటారా కొడుకులు బెటర్ అంటారా? కొడుకులు అంటే ఆడు ఉండాలి, వారసత్వం ఉండాలి. ఎప్పుడు బిడ్డలైతేనే వస్తారు కదా, ఆపతే అంతే. వెళ్ళిపోతారు అట్లా అనుకుంటే బతుకులు అందరు పెడుతుంది అమ్మ. ఎవరినేమనొద్దు. అమ్మా వీడియో తీసుకుని అర్థమైపోయి చేంజ్ చేసేసింది మాట. అమ్మ మస్తు ఫస్ట్ ఏమన్నావు నువ్వు, కొడుకులు ఎందుకు, ఆడపిల్లలే మంచోళ్ళు, ఆడపిల్లలే బెటర్ అని చెప్పి వీడియో తీసి చూసారా ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడుతుందా. పెట్టిపోయాడైతే పొడతాడు, ఆడే పెడతాడు, పొడతాడు, పెడతాడు. మరి ఏం చేద్దాం భయం కన్నా చూస్తారా అంటే కొడుకులు. కొడుకు ఇంకెందుకు బాగా సో బ్లాగ్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. ఫన్నీగా అనిపించింది నాకు. అక్కడ ఆంటీ అయితే ఫస్ట్ నేను వీడియో తీస్తున్నానని తెలియక ఫస్ట్ మగపిల్లలు ఏం చూడరు, ఆడపిల్లలే బెటర్ అని చెప్పి, తర్వాత నేను వీడియో తీస్తున్నాను తెలిసి మాట మార్చేసింది. అలా స్వీట్ అనేది ఇస్తారా ఇవ్వరా? ఇవ్వరు. మా ఫ్రెండ్ అలా ఉంది ఈ రోజు దాని బర్త్డే, దొంగ మొహం ఏమి ఇయ్యదు. ఫ్రెండ్స్ ఈమె బర్త్డేకి అసలు మాకు తెలియదు ఫ్రెండ్స్, అసలు చెప్పనే లేదు ఈమె బర్త్డే అని. చెప్పకుండా తెలుసుకోవాలి కదా బర్త్డే అని చెప్పినా కానీ మీరైతే అసలు చెప్పలేదు. తెలుసుకోవాలి కదా ఫ్రెండ్స్, తెలుసుకోవాలంటే బర్త్డే అయితే చెప్పేది. నువ్వు ఎక్కడన్నా మెన్షన్ చేసినవా? చేయలేదు. మరి ఎట్లా తెలుస్తుంది పిచ్చి? తెలుసుకోవాలి ఫ్రెండ్స్ అన్నప్పుడు తెలుసుకోవాలి. ఎట్లా తెలుస్తుంది ఫ్రెండ్స్ చెప్పండి. మనసులోకి దూరి బ్లాగ్ అయిపోయింది ఇంతటితో. ఫుల్ టైర్డ్ కూడా. బాయ్. చూసిన బాయ్ చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాం. అంతవరకు బాయ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.